మిత్రులారా, అక్టోబర్ 17, 18, 19 దసరా సెలవుల్లో చెన్నై మహానగరంలో జరిగే 3వ జాతీయ మహాసభలకు సంబంధించి మరింత కూలంకషంగా సమగ్రంగా పూర్తి వివరాలు అందించడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. చాలామంది రిపీటెడ్గా అడిగే ప్రశ్నల్ని మా పిల్లలు నన్ను అడగాలనుకుంటున్నారు. నేను మీకు చెప్తాను. డాడీ, నిన్న ఇవాళ మొన్న కలిసి నేను మొత్తం మన గ్రూప్లో అడిగిన 400 మందికి ఫోన్ చేసిన. ఓకే. ఆ 400 మందిలో కొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని డీటెయిల్స్ చెప్తారు కదా, మొత్తం అంతా కలిపి ఒక 600 అయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా ఎంతమంది రావచ్చు? ఎందుకు అట్లా క్వశ్చన్ అంటే ఒక అంచనా ఎంతమంది వస్తారని. రైట్. నాకు కూడా వాట్సాప్లో మా ఫ్రెండ్స్ రావచ్చా, మా బంధువులు రావచ్చా, మా క్లాస్మేట్స్ రావచ్చా అని అడుగుతున్నారు. రైట్. మనమైతే ఈ సంవత్సరం మహాసభలని 1200 మందితో జరపాలనుకుంటున్నాం. 1060 మందితో వైజాగ్ మొదటి మహాసభలు, 1111 మందితో ముంబై జాతీయ మహాసభలు రెండవది, ఇప్పుడు 1200. ఇంకొక 50 మంది ఎక్కువ వచ్చినా ఎలాంటి అసౌకర్యం ఉండొద్దని మొత్తం 5 ఏసీ ఫంక్షన్ హాళ్ళు బుక్ చేసి వచ్చాం. 1500 మంది పాల్గొనేది పెరియార్ సెంటర్లో ఉన్న భారీ ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇచ్చేసాము, రిజర్వ్ చేసాము. 3 days రిజర్వ్ చేసేసాము. అలాగే 5 చోట్ల 1-2 కిలోమీటర్ల దూరంలో 5 చోట్ల పెద్ద పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసాం. సో ప్రతి దాంట్లో 200 నుంచి 300 మంది హాయిగా ఏసీ వేసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవడంలాగా. అలాగే ఒక 100 టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉంటాయి. 20 ఎవ్వరికి ప్రతి 10-20 మందికి ఒక టాయిలెట్ ఉంటుంది. అంతకుముందు మనకి 10 టాయిలెట్స్ 1000 మంది ఉండేసరికి పక్కన పబ్లిక్ టాయిలెట్ ఉన్నప్పటికీ రెయిన్ పట్టడం వల్ల కొంచెం మేము గుర్తించాం నిర్వహణ పరంగా. అందుబాటులో ఉన్న వర్షం రావడం వల్ల మన వాళ్ళు కొంచెం సమన్వయం మిస్ అయిపోయారు అప్పుడు. అయితే ఇప్పుడు 5 చోట్ల ఒక్కో ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ముందే డిసైడ్ అయిపోతుంది కాబట్టి ఏ చిన్న అసౌకర్యం ఉండదు. కాబట్టి మనం 1200 నుంచి 1300 మంది రావచ్చు. ఒకేసారి అంతమంది బ్లాక్ షర్ట్స్ వేసుకొని పెరియార్కి సెల్యూట్ చేస్తూ మంచి టాపిక్స్ మీద క్లాసులు చెప్తూ ఆ తర్వాత ఈవినింగ్ ఆ బీచ్కి వెళ్ళడము, మార్నింగ్ సన్ రైజ్ బీచ్లో చూడడము, పక్కన మహాబలిపురం చూడడము, సైన్స్ మ్యూజియం చూడడము, ఎంతో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెడుతున్నాం. సో ఇంకా 600 మంది పేరు నమోదు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. రైట్. ఇంకా బాబాయ్, నాకు ఒక డౌట్. మన మహాసభలకు వస్తున్నారు కదా చెన్నైకి, వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా, లైక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఒకటి, మొత్తం అరౌండ్ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. అటు ముంబై నుంచి, ఒరిస్సా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా మన వాళ్ళు వస్తున్నారు. ఈ వచ్చే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ట్రైన్లో రావచ్చు, కొంతమంది ఫ్లైట్ అడిగారు, ఫ్లైట్లో రావచ్చు, ట్రైన్లో రావచ్చు, జనరల్ బస్సులో రావచ్చు, ఓన్ కార్లో రావచ్చు, అక్కడ పార్కింగ్ ఉంటుంది. తర్వాత బైక్ మీద రావచ్చు. ఇప్పుడు చిత్తూరు, తిరుపతి, నాయుడుపేట ఆ పక్కన వాళ్ళు, తమిళనాడు లోకల్ వాళ్ళందరూ బైక్ల మీదనే వస్తారు. ఒక 3-4 hours జర్నీ ఉన్న వాళ్ళు బస్సులో రావచ్చు. మోర్ దాన్ 5 hours జర్నీ ఉన్న వాళ్ళు బెటర్ టు ట్రావెల్ బై ట్రైన్. ఎందుకంటే 2 months ముందే కాబట్టి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే సాయంత్రం 10-11 గంటలకు ఎక్కి పడుకుంటే ఉదయం 5-6 గంటలకు అక్కడ దిగితే అయిపోతుంది. నేను మా మిస్సెస్ మా ఫ్యామిలీ మాత్రం సికింద్రాబాద్లో లేదా కాజీపేటలో ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నాం. నిర్వహణ టీముని ముందే 1 week ముందే అక్కడికి పంపిస్తాము. నేనైతే ఈ ట్రావెల్ ఎంజాయ్ చేయడం కోసం వీళ్ళందరితో ట్రావెల్ చేయబోతున్నాను. ఇది. సో ఎలా అయినా రావచ్చు. దయచేసి వచ్చే వాళ్ళు మేము వస్తున్నాము అని నాకు వివరాలు పెట్టండి. ఒక్కొక్క దానికి ట్రైన్ పేరు, ఇప్పుడు అటు చెంగల్పట్టు ఉంది, అటువైపు ట్రైను, ఇటు వైజాగ్ నుంచి ఒక ట్రైన్ ఉంది, విజయవాడ నుంచి ఒక ట్రైన్ ఉంది, హైదరాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంది, వరంగల్ సెంట్రల్గా ఒక ట్రైన్ ఉంది. సో ఎవరు ఎక్కడి నుంచి వస్తారో నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఏ ట్రైన్ ఉంటుంది, కన్వీనియంట్ ఏంటి అనేది మీకు చెప్తాను. మోరోవర్ రేపు 10వ తేదీన ఫైనల్ అవుతుంది మొత్తం ఎంతమంది వస్తున్నారు అనేది.
ఎవరు ఏ ఏ జిల్లా నుంచి వస్తున్నారో అది లిస్ట్ అవుట్ చేస్తాము. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కరిని ఇన్ఛార్జిని ఇస్తాం. మీరు మీ ట్రైన్ టికెట్కి సరిపోయే డబ్బులు వాళ్ళకి కొట్టి వాళ్ళతో టికెట్ బుక్ చేయించుకోవచ్చు, లేదా మీ ఓన్గా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే బాబాయ్, థ్యాంక్ ఇంకా ఇది కాకుండా రైల్వే స్టేషన్కి ఇక్కడ స్టేషన్ ఉంటే మధ్యలో రోడ్డు ఉంటుంది, దానికి ఈ పక్కనే మన మీటింగ్ జరిగే ఫంక్షన్ హాల్. కాబట్టి ఇక్కడ ట్రైన్ దిగి రోడ్డు దాటితే ఇక్కడే ప్రత్యేకంగా ఆటో కూడా అక్కర్లేదు. ఓకేనా. తర్వాత 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే అన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసాం. 90 డేస్ ముందు అడ్వాన్స్లు బుక్ చేసుకొని 70 డేస్ ముందు అడ్వాన్స్లు ఇచ్చేసాం. ఓకేనా. సో మన దగ్గర నుంచి అలా అన్నం తిన్నాక అలా వాకింగ్ చేసుకుంటూ రూమ్కి వెళ్ళొచ్చు. మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ మనం మీటింగ్ ప్లేస్కి రావచ్చు. బీచ్ చూడాలనుకుంటే మాత్రం తలా 20-30 రూపాయలు, 10 రూపాయలు అయితే బస్సులో. కానీ ఎక్కువ మంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా 20-30 రూపాయలు, నలుగురు కలిస్తే 100-150 ఇస్తే నలుగురిని తీసుకెళ్ళి బీచ్లో దింపేస్తాడు. మళ్ళీ 100 రూపాయలు 150 రూపాయలు వస్తే నలుగురు తలా 50 వేసుకున్న రూమ్కి వచ్చేస్తాడు. అలా 100 రూపాయలు బీచ్కి వెళ్ళి రావడం అయిపోతుంది. మహాబలిపురం మోర్ దెన్ 40-45 కిలోమీటర్స్ ఉంది. సో దానికి మాత్రం ఈచ్ వన్ వెళ్ళడానికి 50 రూపాయలు అవ్వచ్చు, లేదా 100 రూపాయలు అవ్వచ్చు. పోవడానికి 100, రావడానికి 100. అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మహాబలిపురంలో మళ్ళీ ప్రత్యేకంగా లోకల్ ఆటో అక్కర్లేదు. సో అలా ఈ ఈ ఈ ఫుడ్డు, అకామిడేషను, మన మీటింగ్, ఈ మెయింటెనెన్స్కి ప్రతి ఒక్కరూ తమ వంతుగా 2500 పొదుపు చేసుకొని రెడీ ఉంచుకోవాలి. అలాగే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం 300 నుంచి 500 రెడీగా ఉంచుకోవాలి. ఓకేనా. ఇది కాకుండా మీ ట్రైన్ టికెట్స్, మీరు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని బట్టి కార్ అయితే డీజిల్కి ఎక్కువ అవ్వచ్చు, ట్రైన్ అయితే తక్కువ అవ్వచ్చు. జనరల్ బాక్స్లో అయితే చార్మినార్కి 200 ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తే, 1 అవర్ ముందు వస్తే మనకి నాంపల్లిలో స్టార్ట్ అవుతుంది ట్రైను. జనరల్ బాక్సులు 2 ఒక 200 మంది మనమే ఫీల్ చేసుకోవచ్చు. ఓకేనా. అది పెద్ద సిటీ, నో ప్రాబ్లం. అప్పటికి వర్షాకాలం అయిపోతుంది, చలికాలమే ఉంటుంది. సిటీ సెంటర్లో మన సమావేశాలు. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ రావచ్చు, వాళ్ళ బంధువులు రావచ్చు, మన సంఘ సభ్యుల ఫ్యామిలీస్ ఎవరైనా రావచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్స్. ఇంకా మేమేమనుకుంటున్నామంటే స్టూడెంట్స్ ఎక్కువ రావాలి, వాళ్ళకి మంచి బుక్స్ గిఫ్ట్గా అక్కడ ఇవ్వాలి. ఉమెన్ గెస్ట్గా రావాలి. ఉమెన్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ని, మంచి ఖరీదైన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ని గిఫ్ట్గా ఇవ్వాలి. అలాగే మన చిల్డ్రన్ నాలెడ్జ్ ఫెస్టివల్లో పాల్గొన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ సర్టిఫికేటు, మెడల్స్ పెరియార్ వాళ్ళ కొడుకుతో ఇప్పించాలి అని అనుకుంటున్నాం. సో సమ్మర్లో పాల్గొన్న పిల్లలందరూ తప్పకుండా రండి. అలాగే పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెరియార్ వాళ్ళ కొడుకు చేతుల మీదుగా అంబేద్కర్ ఫోటో, పూలే ఫోటో, బాబాసాహెబ్ ఫోటో, సావిత్రిబాయి, రమాబాయి, ఇలా మహానుభావుల ఫోటోలు కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి ఒక మెమరబుల్గా మారాలని మాత్రం. డాడీ, మరి ఒక్క పర్సన్కి ఎంత అవ్వచ్చు మొత్తం అన్నీ తిరగడానికి, ఇవన్నీ చూడడానికి, హాల్లో స్లీపింగ్కి, అకామిడేషన్, ఫుడ్ అన్నిటికి కలిపి ఒక మనిషికి ఎంత అవుతుంది? ఓకే, ఒకటి నువ్వే అనుకో, నీకైతే చిన్న టికెట్, పెద్ద ఫుల్ టికెటే కదా. ఇక్కడ నుంచి ముందే ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటే 400 రూపీస్. ఎక్కడికి? చెన్నైకి. రావడానికి 400, 800 అయిందా. అక్కడ లోకల్లో ఒక 100 రూపీస్ ఆటో ఛార్జెస్. అంటే 3-4 టైమ్స్ తిరుగుతావు. ఎందుకు 2-3-4 టైమ్స్ ఎందుకు తిరుగుతావు? బీచ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు 2 రోజులు వెళ్ళొచ్చు కదా. 2 సార్లు వెళ్ళాలనుకుంటే 200 అవుతాయి అంతే. మహాబలిపురం వెళ్ళడానికి 100-200 అవుతాయి. సో నీవు ఫుడ్డు, అకామిడేషను, మీటింగు, నిర్వహణ, బీచు, మ్యూజియము, తర్వాత వండలూరు జూ పార్కు, పెరియార్ తిడల్లోనే కాబట్టి ఆయన సమాధి అక్కడే ఉంటుంది. తర్వాత మహాబలిపురం వ్యూ పాయింట్స్, ఇవన్నీ తిరిగి రావడానికి 2500 ప్లస్ ట్రాన్స్పోర్ట్ 500, 3000 ప్లస్ ట్రైన్ టికెట్ ఒక 5000, 4000లో వెళ్ళి రావచ్చు. ఓకేనా. సో ఇంకా తక్కువ చేసుకోవాలంటే 2500 ప్లస్ 500,
3000లో నేను పోయి ఇవన్నీ చూసి రాగలను. జస్ట్ ప్లానింగ్ ఉండి అవగాహన ఉండి మేము చెప్పిన గైడెన్స్ ఫాలో అవుతే 2500 నిర్వహణకి ఇచ్చి, అంటే ఫుడ్కి షెల్టర్కి ఇచ్చి, ఇంకొక 500లో ఇవన్నీ తిరిగి రావచ్చు. ఈచ్ వన్ 3000లో ఈజీగా పోయి రావచ్చు. ఇంకా నువ్వు ఆడ బుక్స్ కొనుక్కుంటా అంటే 10,000 కొనుక్కోవచ్చు. షాపింగ్ చేస్తా అంటే ₹1,00,000 షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా నువ్వు ఆడ సీ ఫుడ్ తింటా అనుకుంటే లేదా ఇంకేమైనా నీ పర్సనల్ కదా అది. సో 3000 ఈచ్ వన్ హ్యాపీగా రావచ్చు, ఇంటి భోజనం చేయొచ్చు. మంచి రూములు కేటాయిస్తున్నాం బిడ్డ ఈసారి. ఏసీ హాల్స్, అందరికీ ఏసీ హాల్స్, కామన్ హాల్ జనరల్ హాల్ కాదు, ఓకేనా. సో మంచి ఏసీ హాల్స్ నీట్గా ఉన్నవి పెడుతున్నాం. ఫుడ్ ఒకే చోట డైనింగ్ హాల్, అంతకుముందు మేము బఫే ఇచ్చాం, ఇంతమంది కూర్చొని తినడానికి లేదు. ఈసారి చాలా పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసాం, కిచెన్ సపరేట్ బుక్ చేసాం, డైనింగ్ హాల్ బుక్ చేసాం. సో డైనింగ్ హాల్లో బెంచీలు వేసి ఉంటాయి, ఒకేసారి 500 నుంచి 1000 మంది కూర్చొని తినవచ్చు. ఓకే, సో కూర్చొని తినేలాగా ఈసారి ప్లాన్ చేస్తున్నాం. పడుకునే చోట కూడా చాలా ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా, దోమల బెడద లేకుండా ప్రశాంతంగా పడుకునేలాగా. మోరోవరు టాయిలెట్ బాత్రూమ్లు ఈసారి 100 టాయిలెట్ బాత్రూమ్స్ ప్లాన్ చేశాం. ఎన్ని? 100. అంతకుముందు 10-20 ఉండేది, బయట ఒక 10 పబ్లిక్ టాయిలెట్స్ ఉండేవి. కొంచెం మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అయితే లాస్ట్ టైం ముంబైలో ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే, ఒకరోజు ముంబై దర్శన్కి వెళ్ళడము, ఒకరోజేమో పూలే అంబేద్కర్ స్ఫూర్తి పూణేకి వెళ్ళడము, ఒకరోజు రావడమే ట్రైన్ లేట్గా రావడం, ఒకేసారి డంప్ అవ్వడం. అలా మొదటి రోజు డిస్టర్బ్ అయింది, రెండో రోజు కొంచెం సెట్ అయింది, మూడో రోజు ఎర్లీ మార్నింగ్ అందరూ వెళ్ళాలి కాబట్టి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇక్కడ ఎటు పోవడం ఉండదు, అక్కడే షెల్టరు, పడుకోవడం ఒకే చోట 3 రోజులు, మీటింగ్ ఒకే చోట 3 రోజులు, 2 రోజులు సమావేశాలు, ఒక రోజు ప్రయాణం కాబట్టి డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఒక్కో చోట 200-300 మందిని పెడతాం కాబట్టి. సో 5 చోట్ల మనం బుక్ చేసుకున్నాము. 5 ముళ్ళ 1500 మందికి ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ మనం 1200 టార్గెట్. ఓకేనా? ఎనీ డౌట్స్ ఇంకేమైనా అడగచ్చు. చెద్దరు లేకపోతే అనుపెడతాయి, చెద్దరు తప్పకుండా తెచ్చుకోండి. యా సరిగ్గా రైనీ సీజన్ అయిపోతుంది మళ్ళీ. 2 చెద్దర్లు తెచ్చుకోవాలి దయచేసి. మన వాళ్ళు ఒక్క బ్లాక్ షర్ట్ తెచ్చుకునేది ఉంటుంది, ఇంకోటి అదనంగా తెచ్చుకోండి, 2 తెచ్చుకోండి. అక్కడ పెరియారు ప్రదేశం కాబట్టి మనం ఫుల్ బ్లాక్ షర్ట్లో ఉంటే మంచి హుందాగా ఉంటుంది. ఎనీ డౌట్స్? ప్లేట్లు మర్చిపోకండి. కానీ ఈసారి ఏంటంటే మనం నార్మల్గా టీ కప్స్ ఇస్తుంటాం కదా, టీ కప్స్ కాకుండా మీరే టీ కప్స్ తెచ్చుకుంటే. టీ అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు గ్లాసులు తెచ్చుకోవడం వాళ్ళకి అలవాటే. బయట 30 రూపాయలు ఒక ఛాయ్, ₹1 ఛాయ్ 30 రూపాయలు. అక్కడ మన దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది, ఇక్కడ 30 రూపీస్. ఓకే, వెల్కమ్, హ్యాపీగా రండి. మేమున్నాము, గత అనుభవాలు ఉన్నాయి. ఈ సభలో మంచి నాలెడ్జ్ఫుల్ క్లాసెస్, ఎక్స్పర్ట్స్తో క్లాసెస్ పెడుతున్నాము. విజ్ఞానం ఉండాలి, విహారము ఉండాలి, వినోదము ఉండాలి, మెమొరీస్ బోల్డ్ అని క్రియేట్ కావాలి. మనం మన సంఖ్యని పెంచుకోవడానికి, మన ఆలోచనల్ని విస్తరించుకోవడానికి ఇది ఒక చక్కటి సందర్భం. వెల్కమ్ టు చెన్నై. వెల్కమ్ టు చెన్నై. వచ్చేవాళ్ళు నేను వస్తున్నానని వాట్సాప్ పెట్టండి, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా? ట్రైన్ టికెట్లకు సంబంధించి 12వ తేదీ సాయంత్రం ట్రైన్ టికెట్లకు సంబంధించి మీటింగ్ ఉంటుంది. సో ఆ తర్వాత వరుసగా 5 రోజులు దానికి ఉంటుంది. 10వ తేదీ అంటే రేపటి వరకు వచ్చే వాళ్ళందరూ మాకు డీటెయిల్స్ పెట్టండి. మీరు ఆలస్యం అయితే మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే తత్కాల్లో ఇంకో 200-300 ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. తర్వాత మేము ఇంకా దూరాన ఫంక్షన్ హాల్ బుక్ చేయాల్సి వస్తుంది. మీరు రేపు అనంగా సమావేశాలు అనంగా వస్తా అన్నా మేము ఓకే అంటాం, కానీ దూరం ఎందుకు, మళ్ళీ అప్పుడు ఒక 500 రూపాయలు 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఎందుకు వేస్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు చాలా దగ్గరగా పెడుతున్నాం. అందరూ రండి, ఆనందంగా మళ్ళీ అనుభూతులతో వెళ్ళండి. మేము అందరికీ ఫోన్ చేస్తాము. మీకు డీటెయిల్స్ మాకు కొంచెం వివరంగా చెప్తే మీరు ఎంతమంది వస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అవన్నీ నోట్ చేసుకుంటాం. మీకు ఒక సీరియల్ ఆర్డర్లో ఒక పేపర్ని ప్రిపేర్ చేసి మీ లీడర్ని, మీ గ్రూప్ లీడర్ని మీకు ఇస్తాము. వారితో మీరు లైన్లో ఉండొచ్చు, వారిని ఏ డౌట్స్ వచ్చినా అడగచ్చు. ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. వాట్సాప్లో అందరు అప్డేటెడ్గా ఉండండి. సో మేము అన్ని ఇన్ఫర్మేషన్స్ అక్కడే ఇస్తున్నాము. సో అందరూ చూస్తూ తెలుసుకోండి.
చాలామంది ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవేమో అని అనుమానపడే రాకుండా ఉంటున్నారు. అలా ఏం ఉండకండి. ఫెసిలిటీస్ ఇప్పుడు చెప్పారు కదా నాన్నగారు, అన్నీ బాగుంటాయి. రండి, చూడండి, నచ్చితే ఇంకో మహాసభకి రండి. థ్యాంక్ యూ.